ఇప్పటి వరకు ఓ లెక్క, ఎప్పటి నుంచి మరో లెక్క అంటోంది హమాస్. ఇజ్రాయెల్పై దాడులను వేగవంతం చేసింది. గాజాలో మళ్ళీ ఇటు రాకెట్ల శబ్దాలు మళ్ళీ వినిపించబోతున్నాయా? ఏడాది తర్వాత మళ్ళీ అటువంటి వాతావరణమే కనిపించబోతోందా? ఇప్పటికే గాజాకు సంబంధించి ఉత్తర గాజాతో పాటు ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు గాజాకు సంబంధించి ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. హమాస్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది హమాస్. ఇన్ఫాక్ట్ గాజా నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది హమాస్. ఉదయం నుంచి వందలాది రాకెట్లు దాడులు చేస్తున్నాయి. దాడులు భారీ భవనాలు కుప్పకూలిపోతున్నాయి. వందలాది మంది ప్రజలు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్నారు ప్రజలు. గాజా దాడులను, హమాస్ దాడులను ధృవీకరించింది ఇజ్రాయెల్పై గాజా దాడిని బీభత్సం చేస్తోంది. ఈ రోజుకి సరిగ్గా ఏడాది గడుస్తోంది. అంటే 365 రోజులు. ఇదే రోజున ఇజ్రాయెల్కి వైమానిక దాడులతో, అంటే వైమానిక దాడులు అంటే బహుశా ఇది కాస్త విపరీత అర్థమయ్యే అవకాశం ఉందేమో. ఎందుకంటే ఇటు రాకెట్ల వర్షం కురిపించింది, అంటే గాల్లో రాకెట్లను ప్రయోగించి రాకెట్లను దాడులకు దింపింది హమాస్ సరిగ్గా ఏడాది క్రితం. ఆ తర్వాత భూతలం నుంచి, అంటే సరిహద్దులు దాటింది. దాంతోపాటు పారాచూట్లు లాంటివి, అంటే పారాగ్లైడింగ్ అంటూ ఉంటాం, వాటన్నిటితో ఇటు ఇజ్రాయెల్ అడుగుపెట్టి భీభత్సాన్ని సృష్టించింది. సరిగ్గా ఏడాది తరువాత అదే సినారియో, ఇప్పుడు అదే సీను రిపీట్ కాబోతోందా? గాజాలో పగబట్టిన పాములా ఉన్న హమాస్ ఇప్పుడు తన కక్ష తీర్చుకోబోతోందా? గాజాలో ఇటు ఇజ్రాయెల్ చేసిన విధ్వంసానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకోబోతోందా? అంటే అటువంటి మాటే ఈ బాంబుల వర్షం నుంచి కనిపిస్తోంది. గాజా దాడుల్లో దాదాపు 1200 మంది మృతి చెందారు ఇజ్రాయెల్ పౌరులు. అంటే హమాస్కి సంబంధించి అటాక్ చేసిన నేపథ్యంలో సరిగ్గా ఏడాది క్రితం. ఈ నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతోంది హమాస్. ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్ మీదకి. ఇజ్రాయెల్ దాడుల్లో 42,000 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులకు అతలాకుతలమైపోయింది గాజా. దాదాపుగా 2 లక్షలకు పైగా భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది చిన్నారులు మృతి చెందారు, మహిళలు మృతి చెందారు, కొంతమంది అనాథలైపోయారు, మరికొంతమంది దివ్యాంగులుగా మిగిలిపోయారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ గాజా హమాస్ మళ్ళీ యుద్ధానికి దారి తీస్తుంది. హమాస్ ఇజ్రాయెల్పై దాడులకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈ యుద్ధ బీభత్స నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా నేను కూడా తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు వెళ్తోంది. హమాస్ అదిగో మీరు చూడొచ్చు, అలా వెళుతున్న వాహనాన్ని ఒక్కసారిగా పేల్చేసింది. దాంతో ఆ వాహనంలో ఉన్న వాళ్ళందరూ కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా పశ్చిమాసియాలో, మధ్యప్రాచ్యంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంత అంటే కరెక్ట్గా 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ ఇటు చుట్టూత గాజాతో పోరాడుతోంది, ఇరాన్తో పోరాడుతోంది, హెజ్బుల్లాతో పోరాడుతోంది, సిరియా ఇరాక్లలో అక్కడ మిలీషియాస్తో పోరాడుతోంది, యెమెన్కి వస్తే హౌతీలతో పోరాడుతోంది. 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ వీటన్నిటితో ఏకధాటిగా ఒకే టైంలో పోరాడాల్సిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే పరిస్థితి ఇంకా భిన్నంగా మారింది. ఇదంతా ఇరాన్ ప్లానింగ్గా తెలియదు. బహుశా దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న పరిస్థితి. ఓ పక్క హమాస్ తన దాడులు వేగవంతం చేస్తుంది, లెబనాన్లో హెజ్బుల్లా దాడులు చేస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. యుద్ధం ఎక్కడ చూసినా పశ్చిమాసియాలో ఇదే పరిస్థితి. ఏదో సినిమాలో చూసినట్టుంది కదూ? కాదు, ఇది వాస్తవం. కాదు, ఇదే వాస్తవం. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ దాడులకు దిగుతూ ఉంటే మేం కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఇరాన్, హమాస్, దాంతోపాటు హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ ఒక్కసారిగా
ఇటు ఇజ్రాయెల్ మీద దాడులకు దిగుతున్నారు. కాస్త 2 నిమిషాలు ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గాజా దగ్గరికే మళ్ళీ వెళ్తున్నా. ఎందుకు గాజాకు వెళ్తున్నానంటే హమాస్ సరిగ్గా ఏడాది గడిచింది గాజాలో హమాస్ దాడులకు దిగిన తర్వాత, అంటే గాజాలో ఉన్న హమాస్ ఇక్కడ ఇజ్రాయెల్ మీద దాడులకు దిగి సరిగ్గా ఏడాది. ఈ సందర్భంలోనే ఇప్పుడు పరిస్థితి మీరు చూసుకుంటే కనుక దారుణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు లెబనాన్ పక్క దాడులు చేస్తోంది, ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా దాడులు చేస్తోంది. హమాస్ ఇటు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా హమాస్కి సంబంధించి ముఖ్యంగా గాజాలో కొంత భాగాన్ని ఖాళీ చేయాలంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు ఆ భాగాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటువంటి సినారియోలో ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ బీభత్సమే, అటువంటి వాతావరణమే. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఓ మై గాడ్, ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతోంది దక్షిణ లెబనాన్కి సంబంధించి. దక్షిణ లెబనాన్లో దారుణానికి సంబంధించి బ్రేకింగ్ అందుతోంది. దాదాపు 10 మంది ఫైటర్స్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సదరన్ లెబనాన్కి సంబంధించి దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. దీంట్లో 10 మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. హెజ్బుల్లాకి సంబంధించి ఇటు నార్దర్న్ ఇజ్రాయెల్ అంటే ఉత్తర ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా దాడులు చేస్తుంది. ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క హమాస్ కూడా దాడులకు దిగుతోంది. దీంతో ఉత్తర గాజాను ఖాళీ చేయాలి. ఉత్తర గాజాను ఖాళీ చేయాలి. బహుశా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రిమెంబర్ ఇదే అంశం, ఈ ఉత్తర గాజాని హమాస్కి సంబంధించి అక్కడ దాడులు అక్కడి నుంచి దిగిందంటూ కూడా, అంటే ఉత్తర గాజా నుంచే దాడులకు దిగిందంటూ కూడా ఇజ్రాయెల్ భావించిన నేపథ్యంలోనే అప్పుడు అటువైపు నుంచి దాడుని ప్రారంభించింది ఇజ్రాయెల్. కరెక్ట్గా ఏడాది తిరిగిన తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం, తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భవనం మీద మిసైళ్ల దాడి జరిగిన తర్వాత పేక మెడల ఫట్మని పేలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఇటువంటి సినారియో ఇక్కడ లెబనాన్కి సంబంధించి, అలాగే దాంతోపాటు లెబనాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, హమాస్కి సంబంధించి గాజాలో కావచ్చు, లేకపోతే యమన్కి సంబంధించి హౌతీ రెబెల్స్ ఉన్న స్థావరాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో ఈ విజువల్స్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి స్థానికుల్ని. అయితే ఉత్తర గాజా గురించి మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నామంటే కనుక ఉత్తర గాజాకు సంబంధించి ఉత్తర గాజా నుంచే ఇటు గాజా స్ట్రిప్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. ఆ రోజు కూడా చెప్పింది, ఒకవేళ హమాస్ కనుక తన దాడులని విరమించుకోకపోతే, తమ వారిని విడిపించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించిన పరిస్థితి. 250 మందిని ఆ రోజు అపహరించుకు వెళ్ళిపోయింది హమాస్. మరి ముఖ్యంగా 1200 మందిని బలి తీసుకుంది అనేది ఇజ్రాయెల్ చెబుతున్న లెక్క. ఈ నేపథ్యంలో 250 మందికి సంబంధించి వారిని విడిపించకపోతే హమాస్ తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. గాజా మీద దాడులు తీవ్రతరం చేస్తామంటూ, ఉత్తర గాజా నుంచి అడుగు పెడతామంటూ ఇజ్రాయెల్ ఆ రోజు వార్నింగ్ ఇచ్చింది. సరిగ్గా ఏడాది గడిచింది. ప్రస్తుతం అదే సీన్, అదే
పరిస్థితి రిపీట్ అవుతోంది. ఇప్పుడు కూడా ఉత్తర గాజాను ఖాళీ చేయండి అంటే మళ్ళీ ఇప్పుడు హమాస్ మీదకి భూతల దాడులకు దిగబోతోందా అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఆనాడు చూసాం భూతల దాడులకు ఇజ్రాయెల్ దిగినప్పుడు ఉత్తర గాజాను వదిలేసి దక్షిణ గాజా వైపు వెళ్ళిపోతున్న సందర్భంలో రఫా సరిహద్దు దగ్గర ఎటువంటి వాతావరణం ఏర్పడింది అనేది ఆ రోజు ఈజిప్ట్కి సంబంధించి ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒకటే చెప్పిన పరిస్థితి. ఉత్తర గాజా నుంచి ప్రజలు మీరు చూస్తే విజువల్ చాలా హృదయ విదారకమైన దృశ్యాలనే చెప్పుకోవాలి. గాజా స్ట్రిప్లో ఉత్తర గాజాను వీడి ఇటు రఫా బోర్డర్ రఫా సరిహద్దుకు సంబంధించి అంటే దక్షిణ గాజా మీదుగా ఈజిప్ట్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. పాపం చిన్న బోర్డర్ ఉంటుంది. అక్కడ కొంతమంది కరెక్ట్గా స్థలం మర్చిపోయాను కానీ కొంతమంది అయితే అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రెఫ్యూజ్ శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేసుకుని అక్కడే ఉన్నారు. అయితే ఒకనొక సందర్భంలో ఆ శరణార్థి శిబిరాల మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటూ కథనాలు చూసాం. అయితే అవి శరణార్థి శిబిరాలు కాదు, హమాస్ అక్కడ వారిని అడ్డు పెట్టుకుని స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందని చెప్పి ఇజ్రాయెల్ సమర్థించుకుంది. అటువంటి పరిణామాలను చూసాం. ఆ తర్వాత శరణార్థి శిబిరాలకు సంబంధించి యుఎన్ వాళ్ళకి అక్కడ ఆహారం అందట్లేదు.